విశాఖ పురాణం 28వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అక్షయ తృతీయ విశిష్టత. నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తృతీయంని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పుణ్యము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులు నీయవలెను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినిన వారు ముక్తి నందుదురు. ఈనాడు చేసిన దానం అక్షయ ఫలము నిచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము. పూర్వం ఇంద్రునకు బలి చక్రవర్తితో పాతాళంన యుద్ధమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతద్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళెను. త్రిలోక సుందరియు గర్భవతి అనగు వాని భార్యను చూసి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమునడ్డముగా నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడవగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడనువాడు పుట్టు గ్రుడ్డి అయి జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వాని చూచిన ముని శిష్యులు పరిహసించిరి. ఇంద్రుడును సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాక్కొనెను. ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీ సహితుడై మేరు పర్వత గుహలో నున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను. బలి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు చెప్పిరి. పరశ్రీ సంగదోషమున నేను అశక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలెనని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసము గడుచుచున్నది. ఈ మాసమున అన్ని తిథులును పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానాదానాదులు ఉత్తమ ఫలములను నిచ్చును, సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపజేసినచో ఇంద్రుని పాపం పోయి పూర్వపు బలము, శక్తి యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతఃకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, కథా శ్రవణము మున్నగు వానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదుల యందు తమ భాగములను మరల పొందిరి. మునులను రాక్షస వినాశనం వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను, వేదాధ్యయనములను కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధంగా అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని ఇచ్చి సార్థక నామం కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తి అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచు పలికెను. వైశాఖ పురాణం 28వ అధ్యాయం సంపూర్ణం.